చూడండి ప్రశాంతంగా. ఇప్పుడు ఇక్కడ వర్షం కురిపిద్దాము, కంటెంట్ తో, టీజర్ తో, పాటలతో, ట్రైలర్ తో వర్షం కురిపిద్దాం లోపల. సో ఎస్, యావరేజ్ స్టూడెంట్ నాని ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చిన వారందరికీ కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాము. అండ్ అఫ్ కోర్స్ ఆయన షైన్ ఎక్కువగా వస్తూ ఉంటుంది అనమాట. ఆయన దగ్గర నుంచి, పవన్ గారి దగ్గర నుంచి ప్రొడ్యూసర్ షైన్ వచ్చింది, డైరెక్టర్ షైన్ వచ్చింది, అండ్ యాక్టర్ షైన్ కూడా వస్తుంది అనమాట. హీరోగా కూడా మారడం జరిగింది. సో తన స్వీయ దర్శకత్వంలో, తన ఏమన్నా స్వీయ యాక్టింగ్ అనగలుగుతామా మనం? అనొచ్చా? అదొక కొత్త వర్డ్ ఏమైనా సృష్టిద్దామా నిలదీసి ఫైలాగా? సో అలా తను ప్రొడ్యూస్ చేసి ఈ చిత్రాన్ని మన ముందు తీసుకొస్తున్నారని చెప్పాలి. డెఫినెట్ గా తనైతే యావరేజ్ స్టూడెంట్ కాదు, ఎందుకంటే ఒక సినిమాతో ఆల్రెడీ ప్రూవ్ చేసుకోవడం జరిగింది. షైన్ అని ఎందుకన్నానంటే తన ప్రీవియస్ ఫిల్మ్ మెరిసే కాబట్టి. సో అలా తను అక్కడ దర్శకుడిగా మెరవడం జరిగింది. కానీ ఇప్పుడు మరింత షైన్ తో ప్రొడ్యూసర్ గా, డైరెక్టర్ గా, యాక్టర్ గా మారి యావరేజ్ స్టూడెంట్ నాని అన్న చిత్రాన్ని మనందరి ముందుకి తీసుకొస్తున్నారు. ఆగస్ట్ 2న ఈ చిత్రం మనందరినీ పలకరించడానికి సో పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ద్వారా ఈ చిత్రం మన ముందుకు వస్తుంది అనమాట. సో డెఫినెట్ గా ఆ పేరు అడపగానే Q&Aలో అడిగినట్టున్నారు కదా, అలా ఎలా అండి, ఎలా పట్టుకున్నారండి వాళ్ళని అని. మంచి కంటెంట్ ఉంటే డెఫినెట్ గా పట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎవరికైనా పరిగెత్తాల్సిన అవసరం లేదు. సో మనల్ని అప్రోచ్ అవుతూ ఉంటారు అనమాట. అలా ఒక మంచి కంటెంట్ తో ఈ చిత్రం మనందరినీ పలకరించడానికి మన ముందుకు వస్తుంది. అఫ్ కోర్స్ ఈ చిత్రం గురించి మనకి ఎలా తెలిసింది అంటే కార్తీక్ సాంగ్స్ తో అని చెప్పాలి. సో కార్తీక్ దీనికి మ్యూజిక్ అందించడం జరిగింది. సో సారా సాంగ్ నాకు చాలా నచ్చేసింది. సో అంతేకాకుండా ఏమైంది ఆ సాంగ్ కూడా చాలా, ఏమైందే మనసు అన్న సాంగ్ వస్తుంది, కృష్ణవేణి గారు దానికి లిరిక్స్ అందించడం జరిగింది. సో ఆ సాంగ్ కూడా బ్యూటిఫుల్ గా ఉంది అని చెప్పాలి. అండ్ చాలా మంచి వ్యూస్ తో ముందుకెళ్తూ ఉంది అని చెప్పాలి. సో ఇంకా ఈ కథకి తనే హీరోగా ఎందుకు చేశారంటే, ఈ కథే హీరో కాబట్టి ఈ కథకి హీరో చేయడం జరిగింది. తను రాసుకున్నప్పుడే మన ఇంట్లో అబ్బాయి, మన పక్కింటి అబ్బాయి అని ఎలా అయితే ఉండిందో ఆ కథలో, సో అలా ఉన్నది కాబట్టి తనలో ఉన్న యాక్టర్ ని కూడా ఈ చిత్రం ద్వారా మనందరి ముందుకి తెలుగు చలనచిత్ర సీమలో అడుగు పెట్టేలా చేశారని చెప్పాలి. శ్రీ నీలకంఠ మహదేవ ఎంటర్టైన్మెంట్స్ LLP బ్యానర్ లో పవన్ కుమార్ గారి ప్రొడ్యూసర్ లో యాక్టర్ గా మొత్తం ఒకటేసారి చెప్పాను నేను. ఆర్డర్ మామూలుగా అయితే హీరోది వేరే తీసుకుంటూ ఉంటాము. సో 3